దయచేసి వెంటనే మీ నిర్ణయాన్ని మార్చుకోండి. కావాలంటే మీ తరఫున నేను వెళ్ళి క్షమాపణ చెప్తాను. ఇలా అంటున్నందుకు నన్ను క్షమించండి. లేదభి, నువ్వు నిజమే చెప్పావు. మేమే వెళ్ళి క్షమాపణ చెప్తాం. ఈ పెళ్లిలో ఇంకే గొడవ జరగకూడదు నాన్న. అది మీ బాధ్యత. అమ్మా, నీకు కూడా చెప్తున్నాను, ఒకరిని బాధ పెట్టే పనులు ఎప్పటికీ చేయకండి. అది నా మంచి కోసమైనా సరే నేను సహించను. నిజంగా తప్పు చేశాం జయంతి. తప్పు చేయడమే కాకుండా వసు వాళ్లతో కఠినంగా మాట్లాడి వాళ్ల మనసును నొప్పించి ఈ పచ్చని పందిట్లో పాపం చేశాం. వాళ్ళని క్షమించమని అడగడమే మన పాపానికి ప్రాయశ్చిత్తం. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అండి. మీ మేలి జన్మలో మర్చిపోలేం. మా సంధ్య ఎప్పుడో చనిపోయింది. తన పేరు గురించి మేమెందుకు పాకులాడాలి? అన్నయ్య గారితో వదిన గారితో మాట్లాడి వస్తాం. మీరు నిశ్చింతగా ఉండండి. బావుగారు, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఒకసారి వస్తారా? వసు పేరు సంధ్యగా మార్చడం గురించే కదా బావగారు? అవునన్నయ్య, అది తప్పనిపిస్తోంది. దయచేసి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. ఆ మాట చెప్పాలనే వచ్చానమ్మా. మీ మనసు బాధ పెట్టాను. మమ్మల్ని క్షమించమ్మా. అయ్యో అన్నయ్య గారు, మీరు మమ్మల్ని క్షమాపణ అడగటం ఏంటి? పెద్దవాణ్ణే కాని చిన్న మనసుతో ఆలోచించాను. మీరు చెప్తున్నా వినకుండా కఠినంగా మాట్లాడాను. మా అభి చెప్పే వరకు నాకు అర్థం కాలేదు. వసుని సంధ్యగా మారాలని పట్టుబట్టడం ముమ్మాటికీ తప్పే. నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాను. అమ్మా వసు, నువ్వెప్పటికీ వసుని. సంతోషంగా ఉండమ్మా. మీ మావయ్య గారే చెప్పారు కదా, ఇక నువ్వు బాధపడకమ్మా. నీకు సంధ్య అని పేరు పెట్టకపోయినా నువ్వు మా సంధ్యవేనమ్మా. చల్లగా ఉండు. భగవంతుడా, గండం గట్టెక్కించావు, మమ్మల్ని మళ్ళీ కాపాడావు. ఏంటి వసు, ఇప్పుడైనా నవ్వవే. నువ్వే గెలిచావు. కంగ్రాట్స్. ఇది నా గెలుపు. ఓటమిని నేను చూడలేను పెంకి. నా పేరు కోసం పోరాడుతున్నానంతే. నా వ్యక్తిత్వాన్ని, నా ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికి ఫైట్ చేశాను. దేవుడు నీవైపున్నాడు వసు. పద, ఈ విషయం మీ నాన్నకు చెప్పాలి. ఆయన కంగారు పడుతూ ఉంటారు. మనమేదో చెప్పాలని వస్తే వీడేంట్రా అంత సీరియస్గా ఉన్నాడు? ఈ టైంలో వెళ్ళి అడిగితే ఇద్దరిని కలిపి కుమ్మిస్తాడేమో. భయపెట్టకన్నయ్య, వెళ్ళి ధైర్యంగా చెప్పు. ఏంటి నేనా? అమ్మో, నా వల్ల కాదు. అనయ్య, పెద్దోడివి, నువ్వే భయపడితే ఎలా?
పెద్ద పులికి ఎవరైనా భయపడాల్సిందే. ప్లీజ్ అన్నయ్య, నా కోసం ఇది ఒక్క పని చేయవా ప్లీజ్? పెళ్లి నీదా నాదా? అన్నయ్య, నువ్వే వెళ్ళి చెప్పు. అన్నయ్య, నువ్వు అన్నయ్య, ప్లీజ్ నువ్వు అన్నయ్య, వెళ్ళు. అన్నయ్య. నేను కాదు, నువ్వు చెప్పరా. ఓ, ఓ, ఓ. ఆ, ఆ, ఏంటి అఖిల్? అది అన్నయ్య, అదేంటంటే పొద్దుటి నుంచి చాలా పనులు చేసి అలసిపోయాం కదా. వీడేంటి మ్యాటర్ చెప్పకుండా మాలిష్ చేస్తున్నాడు? చెప్పు అఖిల్, నీ తరఫున అమ్మా నాన్నలకి ఏమైనా చెప్పాలా? ఏదైనా ప్రాబ్లమా? ఆహా, అబే అదేం లేదన్నయ్య. నీకు భాస్కర్ అన్నయ్య పెళ్లి గుర్తుందా? నువ్వు నేను అన్నయ్య కలిసి డాన్స్ చేసాం. గుర్తుంది. నీ పెళ్లిలో కూడా మేము డాన్స్ చేసాంరా. ఆ, అప్పుడు నువ్వు ఊరికెంపులో ఉన్నావు. ఆ, ఇప్పుడేంటి? నువ్వు చెప్పరా. అన్నయ్య, అబ్బా, చెప్పు నువ్వు అన్నయ్య. చెప్పురా, ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్. ఏంట్రా అఖిల్? మరేం లేదన్నయ్య, అసలే బంధువులంతా బిజీగా ఉన్నారు. లేడీస్ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. మనల్ని ఎవరు పట్టించుకోరు. అందుకని అందుకని బ్యాచిలర్ పార్టీ చేసుకుందాం అంటున్నాడు. లేదన్నయ్య, భాస్కర్ అన్న ప్లాన్ ఇది. నువ్వని నన్నంటవేంట్రా? నువ్వు బ్యాచులర్ ఏంటన్నయ్య? నీకోసం ఈ ఒక్కరోజు బ్యాచిలర్ అవుతానులేరా. ఎవరికి తెలియకుండా చిల్ చేద్దాం. వదినకి తెలిస్తే? ఎవరికి తెలియదన్నయ్య. రిసార్ట్ లో ఒక కార్నర్ లో ప్లాన్ చేసాం. డ్రింక్స్ వచ్చేసాయి, డాన్సర్ కూడా వచ్చింది. మనం వెళ్తే స్టార్ట్ చేయొచ్చు. మీరు వెళ్ళండి, నాకు మూడ్ లేదు. ఇది నీ పెళ్లి కూడా అభి, ఎంజాయ్ చేయాలి. ఇంట్రెస్ట్ లేదన్నయ్య. ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య, నీ పెళ్లి కోసం నేను వెయిట్ చేశాను కదా. మన పెళ్లిలో నువ్వు డాన్స్ చేయలేవా? నువ్వు వస్తేనే పార్టీ ఫుల్ఫిల్ అవుతుందన్నయ్య. ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య. అన్నయ్య అఖిల్, ప్లీజ్ అన్నయ్య. అన్నయ్య 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 ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ Hey, ప్లీజ్ Akhil. ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ 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 అన్నయ్య. రేయ్, చిన్నోడు అంతగా అడుగుతున్నాడు, కాదనుకురా. అన్నయ్య ఒప్పుకోనయ్య, ప్లీజ్ అన్నయ్య. అన్నయ్య అన్నయ్య. ఓకే, బట్ వన్ కండిషన్. నేను పార్టీకి వస్తాను, కానీ డాన్స్ చేయను, డ్రింక్ చేయను. ఓకే? నువ్వు వస్తానన్నావు, అదే మాకు సంతోషం. ఓకే రానయ్య. మీరు వెళ్ళండి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. పద. అన్నయ్య తప్పకుండా వస్తావు కదా? వెయిట్ చేస్తాం వెయిట్ చేస్తాం వెయిట్ చేస్తాం. రా, వచ్చేయ్. పదరా. వస్తాడు కదా అన్నయ్య? మీరు చేసింది నాకు నచ్చలేదండి. మీ వియ్యపురాలు చెప్పడం, దానికి మీరు సరే అనడం, వసు వాళ్ళకి సారీ చెప్పడం, ఇదేమైనా బావుందా? ఇందులో నీకు నచ్చకపోవడానికి బాగుండకపోవడానికి ఏముంది జయంతి? వసు పేరు సంధ్యగా మార్చాలన్న ప్రతిపాదనకు నేను నువ్వు అనాలోచితంగా తలూపాం. అది ఒక మనిషి ఆత్మగౌరవానికి సంబంధించిందని గుర్తించలేకపోయాం. తప్పు మనదే. అన్ని తప్పులు మనమిదే వేస్తారు. పేరు మారిస్తే నష్టమేంటి? కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్టు తనేమైనా పేరుతో కలిసి పుట్టిందా? అభి పేరు మారిస్తే మనం ఊరుకుంటామా జయంతి? అదేంటండి, మనం మగపెళ్లి వాళ్ళం కదా. ఆ మాత్రం హక్కు అధికారం మనకి లేవా? ఈ అహంకారమే వద్దు. ఇంతటితో ఈ విషయాన్ని వదిలే. నాది అహంకారం కాదు, జాగ్రత్త. ఇలా ఎన్నని వదిలేయమంటారు? ప్రతిసారి మీరు వాళ్ల వైపే మాట్లాడుతున్నారు. ముందు ఆ బన్నీ విషయంలో వాళ్ళకి సపోర్ట్ చేశారు. తర్వాత అనుకీర్తిల బర్త్డేకి వాళ్ళని పిలవద్దు అంటే పిలిచారు. సంధ్య నగల్ను వాళ్లకే అప్పచెప్పారు. ఇప్పుడు సంధ్య పేరు తను పెట్టుకోను అంటే సరే అంటున్నారు. న్యాయమైన విషయాన్ని నేను సమర్థిస్తాను జయంతి. ఇది ఎంతవరకు వెళ్తుందో మీకు తెలీదండి. వాళ్ళకేదైనా సమస్య ఉంటే నాతో మాట్లాడాలి. మన వియ్యపురాలతో మాట్లాడటమేంటి? తనకు ఎవరి పేరు పెట్టాలనుకుంటున్నారో ఆమె తల్లిదండ్రులతో మాట్లాడతారు. తప్పేముంది?
నా సమస్య మీకెందుకు అర్థం కావడం లేదండి? మీకే మగాళ్ళు పొద్దున్నే లేచి ఆఫీస్కి వెళ్తారు, ఇంట్లో కోడళ్లతో ఉండాల్సింది నేను. రేపేదైనా సమస్య వస్తే వసు నాతో చెప్పదు, మీతోనో అభితోనో చెప్తుంది. అప్పుడు నా స్థానం ఏంటి? నాకు విలువే ఉంది. పావనిని నేనిష్టపడుతున్నాను అంటే తను నాకివ్వాల్సిన గౌరవం ఇస్తుంది. రేపు పావనిలా వసు ఉండగలదా? తనకిస్తున్న అవకాశాలను రేపు అలుసుగా తీసుకుంటే తనని నేను అదుపులో పెట్టగలనా? నేను రేపటి గురించి ఆలోచించడం లేదు జయంతి. ఇప్పుడు జరుగుతున్న పెళ్లిళ్ల గురించి ఆలోచిస్తున్నాను. అది కాదండి. చెప్పేది పూర్తిగా విను. స్వామీజీ ఏమన్నారో నీకు తెలుసు కదా, నీకు గుర్తుంది కదా. ఎప్పుడు ఏ ఆటంకం వస్తుందోనని కంగారు పడుతున్నాను. ఏ రూపంలో ఆటంకం వచ్చి ఈ పెళ్లిళ్ళు ఆగిపోతాయో తెలీదు. నీ రూపంలో ఆగితే మాత్రం నేను అస్సలు సహించలేను. అందుకే చెప్తున్నాను, కొన్నింటిని చూసి చూడనట్టు వదిలేయాలి. ఏమన్నా ఉంటే పెళ్ళయ్యాక చూసుకుందాం. అర్థమైందా? ఈ అఖిల్ ఎక్కడికెళ్ళాడు? రూమ్లో లేడు, ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. బాగా ఓవర్ చేస్తున్నాడు. లవ్ చేస్తున్నప్పుడే బెటర్. చెప్పిన టైంకి షార్ప్గా వచ్చేవాడు. ఇప్పుడు పెళ్ళనేసరికి నెగ్లెక్ట్ చేస్తున్నాడు. పెళ్ళయ్యాక చెప్తా. ఓ మీరా? మీరా కాదు, పింకీ, ప్రియాంక. ఎవరి కోసమో చూస్తున్నా? అఖిల్ కోసమేనా? అవును, సడన్ గా డిసప్పియర్ అయ్యాడు. ఒక్క నీ అఖిలే కాదు, రిసార్ట్లో ఉన్న అబ్బాయిలందరూ మాయమైపోయారు. ఎందుకు? పార్టీ చేసుకోవడానికి. పార్టీనా? బ్యాచులర్ పార్టీ. బ్యాచులర్ పార్టీనా? అంటే ఏంటబ్బా అది? రియల్లీ? యా, ఈ రిసార్ట్లోనే ఒక చోట సీక్రెట్గా పార్టీ చేసుకుంటున్నారు. మనం కూడా వెళ్ళి జాయిన్ అవుదామా? వాళ్ళ పార్టీకి మనం ఎలా? వాళ్ళకి తెలియకుండా సడన్గా ఎంట్రీ ఇద్దాం, థ్రిల్ అవుతారు. మేబీ షాక్ అవుతారేమో. ఏదైనా మనకి ఫన్ ఉంటుంది కదా. ఓకే, వసు అక్కని కూడా తీసుకెళ్దాం. ఇలాంటి వాటికి అది చచ్చినా రాదు. నేను కన్విన్స్ చేస్తాను కదా. టైం వేస్ట్ హారిక. పర్వాలేదు, ట్రై చేద్దాం. లెట్స్ గో. బ్యాచులర్ పార్టీ అంటే ఆ రోజు జరిగిన బర్త్డే పార్టీ లాంటిదా? ఆ రోజు చాలా మంచి భోజనం పెట్టారు. ఈ పెళ్లి భోజనం ఏమీ బాలేదు. పూజ పేరు చెప్పి ప్యూర్ వెజ్ పెట్టారు. బ్యాచులర్ పార్టీలో నాన్ వెజ్ పెడతారేమో. వెళ్ళి 4 ముక్కలు తినేసొస్తాను. అసలు ఆ పార్టీ ఎలా ఉంటుందో.
కూర్చున్నావు ఏంటన్నయ్య? రా డాన్స్ చేద్దాం. నేను ముందే చెప్పాను కదా అఖిల్, జస్ట్ కంపెనీ ఇవ్వడానికి వచ్చాను అంతే. యూ క్యారీ ఆన్. ప్లీజ్ అన్నయ్య, ఒక్క డాన్స్ చేయండి. డోంట్ కంపల్ మీ అఖిల్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. గో. ఏంటి బ్యాచులర్ పార్టీనా? అవునక్క, పెళ్లికి ముందు చేసుకునే పార్టీ. పదా మనం కూడా వెళ్దాం. అమ్మో నేను రాను. అలాంటివంటే నాకు ఇష్టం ఉండదు. ఇదేం తప్పు కాదక్క. అన్ని పెళ్లిల్లో సంగీత్ మెహందీ ఫంక్షన్ లాగే ఈ పార్టీ కూడా చేసుకుంటారు. ఈ రోజులు ఇవన్నీ కామన్. అయినా సరే నేను రాను, నాకు నచ్చదు. ఇలాంటి పార్టీస్ మళ్ళీ మళ్ళీ చేసుకోలేమక్క. ఇప్పుడు మిస్ అవుతే ఇంకెప్పుడు చేసుకోలేం. ప్లీజ్ హారిక, నన్ను బలవంతం చేయొద్దు. నేను చెప్పానా హారిక, ఇది రాదు, టైం వేస్ట్ అని. కావాలంటే మీరు వెళ్ళండి. నువ్వు లేకుండా మేం మాత్రం వెళ్తే ఏం బాగుంటుందక్క. ప్లీజ్ అక్క. అక్కడ అఖిల్తో పాటు ఆబిబావ గారు కూడా ఉంటారు. ఓ ఏంటి? అవును, అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మనం వెళ్ళి వాళ్ళకి జలకివ్వాలి. అప్పుడే పెళ్ళయ్యాక వాళ్ళు మన కంట్రోల్లో ఉంటారు. వెళ్దాం పదక్క. పిలవకుండా వెళ్ళడం బాగుండదేమో. అవును, ఇది పేరంటం. బొట్టు పెట్టి పిలుస్తారు, మరి మొఖం చూడు. ఇలా అయితే నేను రాను. అయితే వస్తున్నట్టే కదా. థ్యాంక్ యూ అక్క. వెళ్దాం పదక్క. ఒక్క నిమిషం హారిక, అమ్మకి చెప్పొస్తాను. ఒక్క మీ అమ్మకి మాత్రమేనా? మీకు కాబోయే అత్తగారికి, రిసార్ట్ లో ఉన్న ఆడాలందరికీ చెప్పిరావే. అందరినీ కట్టగట్టి అందరినీ తీసుకెళ్దాం. ఇలాంటి విషయాల గురించి ఎవరైనా పెద్దవాళ్ళకి చెప్తారా అక్క? వాళ్ళు పూజలకి తప్ప పార్టీలకి ఇష్టపడరు. రాక వెళ్దాం. పద వెళ్దాం. రాకా. అనయా, డాన్స్ ఎరగదీస్తున్నావు. ఈ విషయం వదినకు గానీ తెలిసిందనుకో నీ పని అంతే. డోంట్ వరీ బ్రో, ఇట్స్ మై డే. మందేస్తే చిందేయాల్సిందే.